పుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము కార్తీక మాసము బహుళపక్షము 8/11/2025 సంవత్సరమున కల్లూరు గ్రామం ఖమ్మం జిల్లా వాస్తవ్యులు చిదురుపెల్ల గోత్రోభవస్యులు కీర్తియేషులు నాళ్ళ నరసింహారావు గారి జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి దివ్య ఆశీస్సులతోటి భార్య నాళ్ళ సుభద్రాదేవి గారు, కుమారుడు నాళ్ళ కిషోర్ గారు, కోడలు నాళ్ళ నందిత గారు, మనవడు నాళ్ళ హితార్థ వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు పెద్దల జ్ఞాపకార్థ సందర్భంగా వారి దివ్య ఆశీస్సులతోటి అనాథులకు ఎల్లకాలము నిత్య అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనాథుల ఆశీస్సులు వెళ్ళవెళ్ళ వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందించినటువంటి ఎల్లకాలము నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. నమస్కారం, నా పేరు కిషోర్. నేను ఖమ్మం జిల్లా కల్లూరు గ్రామం నుంచి వచ్చాము. మా ఫాదర్ నాళ్ళ నరసింహారావు గారు చనిపోయారు. సో ఆయన పేరు మీద మా మమ్మీ అండ్ నేను కలిసి వచ్చాము ఇక్కడికి చూశాక మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతమంది అనాథలకి సేవ చేయటం కోసం ఆయన చాలా గొప్ప సంకల్పం తీసుకున్నారు. సో మేము దాంట్లో పాత్రలు అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈరోజు మేము వచ్చి నిత్యాన్నదానంకి ఎన్రోల్ చేసుకున్నాము. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.